సో ప్లేస్మెంట్స్ పరంగా తీసుకుంటే కనుక మన దగ్గర దాదాపుగా లాస్ట్ 24-25 అకాడమిక్ ఇయర్ పాస్డ్ అవుట్ బ్యాచ్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ 80% స్టూడెంట్స్ అనేది ప్లేస్ అవ్వడం జరిగిందండి. వీళ్ళంతా కూడా వీళ్ళల్లో 60% స్టూడెంట్స్ అనేది ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేది సంపాదించడం జరిగిందనమాట. ఇది వరకు ఎలా ఉండేదంటే స్టూడెంట్స్ని ఎక్కువగా బయటి అంటే కంపెనీస్ అనేది రిక్రూట్మెంట్కి అనేది డ్రైవ్స్కు మన దగ్గరికి తీసుకురావడం అనేది జరిగేది. అయితే మనం డిఫరెంట్గా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్టూడెంట్ని సెకండ్ ఇయర్ నుండి మనము స్టూడెంట్స్ను ఇంటర్న్షిప్స్కి అనేది కంపెనీస్కు పంపించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకొని ఇంటర్న్షిప్ చేస్తున్న కంపెనీలో ఆపర్చునిటీస్ అనేది స్టూడెంట్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేది గెయిన్ చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ మనము క్యాంపస్ రిక్రూట్మెంట్ కంటే కూడా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లో అక్కడ ఇంటర్న్షిప్స్లో స్టూడెంట్స్ అనేది ప్రూవ్ చేసుకొని తెచ్చుకునే ఆపర్చునిటీస్లో ప్యాకేజెస్ అనేది ఎక్కువ ఉంటాయండి. అందుకే మన దగ్గర యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే 9.13 lakh per annum అనేది ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే కనుక 54 lakhs per annum అనేది డొమెస్టిక్ అండి. ఇది కాకుండా ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అనేది ఉంది. సో ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అనేది మనం 24-25 అకాడమిక్ ఇయర్ అనేది కూడా మనము ఇది నెక్స్ట్ May 15th ఆర్ May 20 కల్లా మొత్తం కంప్లీట్ ప్లేస్మెంట్స్ అనేది అప్డేట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. చూసాం కదండి సార్ దగ్గర నుంచి మనకి ప్లేస్మెంట్ సంబంధించి కొలాబరేషన్ సంబంధించి అట్మోస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో పేరెంట్స్ కెన్ హ్యాపీలీ బికాస్ సౌత్ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ ఏంటంటే పిల్లలు తొందరగా సెటిల్ అవ్వాలి, ప్లేస్మెంట్స్ రావాలి, మంచి పొజిషన్లో ఉండాలనుకుంటారు. సో మనకి ఈ సైడ్ నుంచి చూసుకుంటే గోయింకా యూనివర్సిటీ మంచి ప్లేస్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తుంది.